వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ జగిత్యాల జిల్లా బార్ అసోసియేషన్ వారు నిరసన ర్యాలీ. ఆదోనిలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా భారీగా ర్యాలీ. పహల్గామ్ ఘటన ఉగ్రవాదులను ఉరితీయాలి. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ. నల్గొండ జిల్లా స్థానిక నక్క సునంద ఫంక్షన్ హాల్లో భూభారతి చట్టం మండల స్థాయి అవగాహన సదస్సు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాద దాడి బాధితుల కుటుంబాలను కలిసి పరామర్శించి ధైర్యం చెప్పిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇంటర్ మొదటి రెండవ సంవత్సర ఫలితాలలో ఆల్ఫోస్ విద్యార్థులు చారిత్రాత్మక విజయాలను సాధించడం జరిగిందని ఆల్ఫోస్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి తెలిపారు. హన్మకొండ గోపాల్పురంలోని ఆల్ఫోస్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. R. Sumit Kumar, next 1637 category. Malyala Sathi, Rangu Jaswant, Y. Vishal. చేస్తుంది. అది కూడా మన ఆల్ఫోర్స్ నుంచే ఉండడం మనకు గర్వకారణంగా ఫీల్ అవుతూ మరి ఇద్దరు పిల్లలని ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. 994 అండ్ 992. మరి అలాగే ఫస్ట్ ఇయర్ విషయానికి వచ్చినట్లయితే మరి ఓవరాల్ ఆల్ఫోర్స్లో చూసుకున్నట్లయితే 468 మార్కులు ఎంపీసీ హైయెస్ట్, స్టేట్ సెకండ్ పొజిషన్లో ఉన్నాం. 469 స్టేట్ ఫస్ట్ ఉంది. అందులో ముగ్గురు పిల్లలు ఉన్నారు. సో మనం రాలేకపోయినాం. 468 మరి మనకు 20 మంది పిల్లలు 468 మీద మనకి రావడం జరిగింది. అట్లాగే మన హనుమకొండ నుంచి కూడా మనకు 468 మార్క్స్ తోటి ఫస్ట్ టైం ఆల్ఫోర్స్ అద్భుతమైన మార్కులతోటి ఇక్కడ పిల్లలందరూ ఉన్నారు. తర్వాత ఈ జిల్లాలో కూడా 468 అనేది ఫస్ట్ మార్క్గా ఉంది. 468 ద హైయెస్ట్ ఆఫ్ ఆల్ఫోర్స్. కరీంనగర్ ఆల్ఫోర్స్ టాప్ 468, హనుమకొండ ఆల్ఫోర్స్ కూడా 468. ఇది స్టేట్ రెండవ స్థానంలో ఉంది. సో ఇక్కడ 468 మీద 22 పిల్లలు ఉన్నారు. ఆ ఇద్దరు స్టూడెంట్స్ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆపరేషన్ కాగర్లో భాగంగా 3 రోజులుగా కరైగుట్టలలో కుమ్మింగ్ కొనసాగుతుంది. కరైగుట్టల అడవుల్లో సుమారు 100 పోలీసుల మందికి పైగా మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం. అడవిలో కుమ్మింగ్ చేపట్టిన కేంద్ర భద్రతా బలగాలకు 3 హెలికాప్టర్ల ద్వారా ఇటు బీజాపూర్ జిల్లా నుండి ఇటు ములుగు జిల్లా నుండి మంచినీటి, ఆహారం, ఎన్కౌంటర్కి ఉపయోగపడే బాంబులు, గన్నులు, ఆయుధాలు హెలికాప్టర్లో తీసుకువెళ్తున్నారు. అడవిలో చుట్టూ హెలికాప్టర్లతో సెర్చ్ ఆపరేషన్ చేయడం, కరైగుట్టల అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరగవచ్చని నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి. హెలికాప్టర్ల వద్దకు ఎవరు కూడా రాకూడదని, అనుమతించకూడదని 3 అంచెల భద్రతను కట్టుదిట్టం చేశారు. కర్రెగుట్టల అడవిలో ఏం జరుగుతుందో అని చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ ఇండ్ల వద్దనే గడుపుతున్నారు. అయితే కాల్పుల్లో 5 మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. అధికారికంగా ప్రకటన రాలేదు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఏది ఏమైనా భారీ ఎన్కౌంటర్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఏప్రిల్ 27
తేదీన వరంగల్ నందు జరగబోవు గంజి హమాలీల రజతోత్సవ సన్నాహ సమావేశం మార్క్ఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకటి శ్రీధర్ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. స్వచ్ఛందంగా మనం వీడియోలలో చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇచ్చినటువంటి ఆ 420 హామీలను తుంగలో తొక్కి 6 హామీలను పక్కకు పెట్టి స్వలాభమే ధ్యేయంగా పరిపాలిస్తున్న ఈ రేవంత్ సర్కార్కు ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత చోటు చేసుకోవడంతో పాటు మళ్ళీ కేసీఆర్ రావాలి, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి వస్తేనే మేము బాగుపడతామనే భావన ప్రజల్లో నిండుగా విశ్వాసంలోకి వచ్చింది. ఈ సందర్భంగా ప్రజల్లో వరంగల్ పోదాం, మేము స్వచ్ఛందంగా వస్తాం, మాకు కేవలం ట్రాన్స్పోర్ట్ పెట్టండి, మేము వస్తాం, లేదంటే మా సొంత వాహనాలు కూడా తీసుకొని రావడానికి ఈ సభ నుంచి విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందనకు చాలా సంతోషం వేస్తుంది. ఈ సందర్భంగా రానున్నది కేసీఆర్ పరిపాలన కాబట్టి మనం మొక్కమోరి విశ్వాసంతో ఈ కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే వరకు ఈ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎక్కడ తిరగనీయకుండా వారిని నిలదీయాలి. మనకి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే వరకు ప్రజల పక్షాన పోరాడాలని నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా. జై తెలంగాణ. నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. రజతోత్సవ సభను బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను చలో వరంగల్, చలో వరంగల్. నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం, నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, చలో వరంగల్, చలో వరంగల్. కేసీఆర్ గారి నాయకత్వం, నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం, నీళ్ళ నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం, నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, చలో వరంగల్, చలో వరంగల్. జై తెలంగాణ, నీళ్ళ నిరంజన్ రెడ్డి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. వరంగల్ జిల్లా కేంద్రంలోని ఓరుగల్లు ఇలువేల్పుల శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన శ్రీమతి ఎమ్మెల్సీ కవిత, వీరి వెంట మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ప్రభుత్వ విప్ దాసి వినయ్ భాస్కర్ ఉన్నారు. జై తెలంగాణ. ఇవాళ వరంగల్లో యావత్ తెలంగాణలో అత్యంత ప్రసిద్ధమైనటువంటి భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అమ్మవారిని దర్శనం చేసుకోవడం అంటే అది మనం అనుకుంటే జరగదు, ఆమె అనుకుంటేనే జరుగుతుంది అని చెప్పి అందరం కూడా నమ్ముతాం. మరి అటువంటి దర్శనం నేను, నాతో పాటు మహిళా నాయకులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చినారు. వారందరితో కలిపి ఇక్కడ దర్శనం చేసుకోవడం, స్థానిక నాయకులు గౌరవనీయులు వినయన్న గారు, సత్యవతి రాథోడ్ గారు, విజయ్ భాస్కర్ గారు, జాగృతి నాయకులందరూ, బీఆర్ఎస్ నాయకులందరూ ఆధ్వర్యంలో చక్కగా దర్శనం చేసుకోవడం జరిగింది. ఇవాళ 27వ తారీఖు నాడు వరంగల్లో జరగబోతున్నటువంటి తెలంగాణ కుంభమేళాగా చెప్పేటటువంటి ఫ్యూచర్లో నిలిచిపోయేటటువంటి మన బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల రజతోత్సవం ఏదైతే ఉన్నదో మరి దానికి సంబంధించి మహిళలకు సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, మహిళా గ్యాలరీలు, ఈ మీటింగ్కి వేలాదిగా తరలి వచ్చేటటువంటి మా మహిళా నాయకురాళ్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చూసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఆ ఏర్పాట్లన్నీ కూడా ఇప్పుడు కొద్దిసేపు అయినాక నేను, మా జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు వినయ్ భాస్కర్ గారు అందరం కూడా వెళ్లి చూసుకొని రావడం జరుగుతుంది. అదేవిధంగా మరి వచ్చేటటువంటి సభకు వచ్చేటటువంటి మహిళా మండపైనా, నాయకులకైనా, కార్యకర్తలకైనా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనం సభకు వచ్చిన తర్వాత ఎక్కడి వాళ్ళం అక్కడ వెహికల్స్ ఒక పద్ధతి ప్రకారం పార్కింగ్ చేసుకొని అందరం కూడా సభ లోపలికి ప్రవేశించి ప్రశాంతంగా కూర్చొని కేసీఆర్ గారు చెప్పేటటువంటి సారాంశాన్ని, స్పీచ్ మొత్తం కూడా శాంతం విని ఆ తర్వాతే బయలుదేరే విధంగా మనం చాలా సిస్టమేటిక్ గా ఒక క్రమశిక్షణతోని రావాలి. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అంగన్వాడీ హక్కుల సాధన కోసం అందరూ కలిసికట్టుగా ఐక్యంగా ఉద్యమిద్దామని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జయలక్ష్మి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్, మినీ టీచర్స్ అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు పి జయలక్ష్మి, అంగన్వాడీ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. జనగామ జిల్లాలో పాలకుర్తి పట్టణంలో
కొడకండ్ల ప్రాజెక్టులో ఉన్న అంగన్వాడీ టీచర్స్, హెల్పర్సు, మినీ టీచర్సు నిరంతరం పోరాడుతున్న సిఐటియు సంఘంలో చేరడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ముందుగా అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర కమిటీ తరఫున, అట్లాగే రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ ఉద్యోగులందరి తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. మిగతా వాళ్ళందరూ కూడా పోరాడే సంఘమైన సిఐటియు సంఘంలో మొత్తం ఈ గొడుగు దగ్గరికి రావాలని, పోరాటాల ద్వారా అనేక హక్కులు సాధించుకోవాలనేసి కూడా పిలుపును ఇస్తున్నాం. అట్లాగే ఇదే సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మే నెలంతా సెలవులు ఒకేసారి ఇవ్వాలని, అంటే టీచర్స్, హెల్పర్సు, మినీ టీచర్స్ మాకందరికీ, ఎందుకంటే మాకు 15 రోజులు, హెల్పర్లకు 15 రోజులు ఇస్తున్నారు. దానివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. మౌలిక వసతులు లేవు, సెంటర్లు సరిగ్గా లేవు, తీవ్రమైన ఎండలు, ఇవన్నీ ఇబ్బందులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశాం. అందుకని మాకు ఒకేసారి ఇవ్వండి అనేసి మాకు 24 రోజుల సమ్మె సందర్భంగా కూడా మాకు గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రి గారు సీతక్క గారు కూడా మొన్ననే పోషణ పక్వాడ కార్యక్రమంలో ములుగు జిల్లాలో జరిగిన కార్యక్రమంలో మాకు హామీ ఇచ్చారు. మరి సెలవు ఇవ్వండి, మే నెలంతా ఇవ్వండి, కొత్త జీవో ఇవ్వండి అనేసి మేము అడుగుతున్నాం. మొన్ననే డైరెక్టర్ ఆఫీస్కి పోయి సిఐటి యూనియన్ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చాం. అట్లాగే ఏదైనా రాష్ట్రంలో అమలు జరుగుతుందా, ఆ కాపీ ఇవ్వండి, మేము ఫైల్ పెడతామని అధికారులు అంటే కర్ణాటక నుంచి కూడా ఆర్డర్ తెప్పించి అక్కడ 4 రోజులు సెలవులు ఇస్తున్నారు. అది కూడా జత చేసి అధికారులకు ఇచ్చాం. మరి అది ఫైల్ పెట్టి ప్రభుత్వానికి ఫైల్ అందజేసి, మరి మంత్రి గారే అన్నారు కాబట్టి దాన్ని చర్చించి నిర్ణయం చేసి కొత్త జీవో ఇవ్వాల్సిన ప్రభుత్వం ఈరోజు కొత్త జీవో ఇవ్వకుండా ఇప్పుడు పాత జీవో వాట్సాప్లలో పెడుతున్నారు, చక్కెర కొడుతున్న పరిస్థితి ఉంది. పరిష్కరించాలి అంగన్వాడీల సమస్యల్ని వెంటనే. మే నెలంతా సెలవులు ఒకేసారి ఇవ్వాలి, వెంటనే కొత్త జీవో ఇవ్వాలి, పర్మనెంట్ చేయాలి, ఈ ప్రైమరీ రద్దు చేయాలి. జమ్మూ కాశ్మీర్లో ముస్లిం తీవ్రవాదులు హిందువులపై నిర్వహించిన హత్యాకాండపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటనను నిరసిస్తూ మల్కాజిగిరి చౌరస్తాలో విశ్వ హింద్ పరిషత్ ఆధ్వర్యంలో ఒక భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి నాయకులతో పాటు బీజేపీ కార్పొరేటర్లు, ఇతర పార్టీల నాయకులు, అలాగే పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు. నిరసన కార్యక్రమంలో పాకిస్తాన్ ముర్దాబాద్, మోడీజీ ఆగే బడో, తుమ్ తుమ్హారే సాథ్ హై వంటి నినాదాలతో చౌరస్తా మార్మోగింది. माता की जय जय माता, भारत माता की जय जय माता. शिवा कम्युनिस्ट कुत्तल्लारा, उग्रवाद कुत्तल्लारा, उग्रवाद कुत्तल्लारा, मोदी जी आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. 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 मार तेरे सड़क को, गोली मारो सड़क को, मार तेरे सड़क को, गोली मारो सड़क को, मार तेरे सड़क को, गोली मारो सड़क को. मोदी जी आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. मोदी जी आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. मोदी जी आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. मोदी जी हिंदू 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 हिंदू. भारत माता की जय, भारत माता की जय. पाकिस्तान कुत्तल्लारा, खबरदार खबरदार. पाकिस्तान कुत्तल्लारा, खबरदार खबरदार. कुत्तल्लारा, खबरदार खबरदार. पाकिस्तान कुत्तल्लारा, खबरदार खबरदार. खबरदार खबरदार. మోడీ మొన్న మన వెస్ట్ బెంగాల్ లో జరిగినప్పుడు మీకు కలిపి రాలేదు, ఈ రోజు జమ్మూ కాశ్మీర్ లో జరిగినప్పుడు మీకు కలిపి రాలేదు. ఎందుకు మీ సెక్యులరిజం మీద, ముసుగు మీద దేశ ద్రోహం చేస్తున్నారని చెప్పి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తోంది. సెక్యులర్ నా కొడుకులకే ఈ యొక్క నిరసన కార్యక్రమం.
సెక్యులర్ ద్వారా ఇప్పటికైనా నిద్రలు వేసి ముందుకు రండి. వాళ్ళు తినాలో ఎక్కడో జరిగితే జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్లో ఉగ్రవాదులు చేసిన దాడిని ఖండిస్తూ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఉరితీయాలని ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ గండ్ల సంజీవ్ అన్నారు. బుధవారం మార్కెట్ ప్రాంతం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు మందమర్రి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో విలేకరులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గండ్ల సంజీవ్ మాట్లాడారు. పహల్గామ్ అమర వీరులకు పహల్గామ్ అమరులకు తీవ్రవాదులారా ఖబర్దార్ ఖబర్దార్. తరిమికొడదాం తరిమికొడదాం తీవ్రవాదాన్ని తరిమికొడదాం 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 తీవ్రవాదాన్ని తరిమికొడదాం 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 తీవ్రవాదాన్ని తరిమికొడదాం. పహల్గామ్ తీవ్రవాదులారా ఖబర్దార్ ఖబర్దార్. ఇదైతే నిన్న కాశ్మీర్లో జరిగిన సంఘటనను ఖండిస్తూ ఈరోజు మందమరి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నివాళి అర్పిస్తున్నాం. ఈరోజు కాశ్మీర్ సంఘటనను వాళ్ళు ఏదైతే హిందువులను గుర్తించి కాల్చివేశారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇక ముందట ఈ సంఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా మన కేంద్ర ప్రభుత్వం తీవ్రవాదులను కట్టుదిట్టం చేయాలని కోరుతున్నాను. ప్రెస్ క్లబ్ నుంచి డిమాండ్ చేస్తున్నాను. అనంతరం మన నరేష్ గారు మాట్లాడారు. తెలంగాణలో అధికారంలో ఉన్న 3 రంగులోడు ప్రజలకు పంగనామాలు పెట్టాడని కాంగ్రెస్ పార్టీపై సెటర్ వేశారు. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పెద్దపల్లి జిల్లా గోదార్ఖండ్లో ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నూతనంగా నిర్మించిన రేణుక ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన కవిత బోనాలు సమర్పించారు. అనంతరం కనీ ప్రధాన చౌరస్తలో కాశ్మీర్ పహల్గామ్లో తీవ్రవాదుల చేతిలో మృతి చెందిన హిందూ యాత్రికుల కోసం క్యాండిల్ ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో కార్మిక సంఘం నాయకులతో కలిసి ఆమె పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అలవి కాని హామీలను గుప్పించి గద్దెనెక్కిందని కవిత ఆరోపించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సింగరేణి కార్మికుల హక్కులను తాకట్టు పెట్టిందని అన్నారు. కోరుతా ఉన్నాం. హెల్మెట్ ఇది సంపదండి. కవితక్క గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం. डिस्पेंसरी एमडी ड्राइवर के लक्ष्मण सीएचपी फिटर ए तिरुपतिराव असिस्टेंट सेक्रेटरी INTC ए तिरुपतिराव एस अन्वेश SRB1 समय्य राजकुमार CSP ఫోటోకు దిగండి. పైన ఉన్నది ఇంకా పైన కింద ఉన్నటువంటి వాళ్ళైతే 11 అయితేంది, నాయకులైతేంది, కార్యకర్తలైతేంది, దీంతో పాటుగా వచ్చినటువంటి జాగృతిగా టీఆర్ఎస్ పార్టీ నాయకులైతేంది అని కూడా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తరఫున ఏమైందంటే తెలంగాణలో ప్రతి ఒక్కరం బాగుండాలి. తెలంగాణలో ఏ రంగంలో ఎక్కడ పనిచేసేటోళ్ళైనా బాగుండాలి. కేసీఆర్ గారు మాకు ఒకటే ఒక మాట చెప్పారు. బొగ్గుగని కార్మికుల గురించి డిస్కషన్ వచ్చింది. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక బొగ్గుగని కార్మికుల గురించి డిస్కషన్ వచ్చింది. మరి మనం 2-3 అనుకున్నాం. ఒకటి, డిపెండెంట్ ఉద్యోగాలు ఖచ్చితంగా ఇవ్వాలి.
సింగరేణిని బతికించుకోవాలి, సింగరేణి మూతపడకుండా ఇంకా మైన్స్ ఎక్స్టెండ్ చేసుకోవాలి, సింగరేణిని బతికించుకోవాలి. దాంతోపాటు అలియాస్ పేర్లతోని కొద్దిగా అవమానపడుతూ బాధపడుతూ భయపడుతూ బతుకుతున్నటువంటి కార్మికులకు పర్మనెంట్గా విముక్తి కలిగించాలి. మళ్ళీ ఒకసారి యూనియన్ని మంచిగా రివైవ్ చేసుకుందాం, టోటల్గా ప్రక్షాళన చేసుకుందాం, పునరుజ్జీవన చేసుకుందాం, కొత్త రక్తాన్ని ఎక్కిద్దాం, అత్యద్భుతంగా ముందుకు సాగుదామని చెప్పి మీ అందరికి కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి ఏ సమస్య మీద కూడా వెనకడుగు వేయొద్దు, ఖచ్చితంగా పోరాటం చేయాలి. మనం పోరాటం చేస్తేనే వాళ్ళు భయపడతారు. ఎందుకంటే ఆ ఎర్ర జెండా వాళ్ళు మరి వాళ్ళు కాంప్రమైజ్ చేసుకుంటా సింగరేణికి గతి పట్టించింది. వాళ్ళు చక్కగుండుంటే సింగరేణి ఎప్పుడో బాగుపడుతుండే. తెలంగాణ వచ్చే లోపల సింగరేణిని ఆగం పట్టించిందే ఆ ఎర్ర జెండా పార్టీ వాళ్ళు. కాబట్టి నా రిక్వెస్ట్ మీ అందరితో ఒకటే, గులాబీ జెండా ఉండాలి, బలంగా ఉండాలి. ఏ సమస్య వచ్చినా, ఇప్పుడు తమ్ముడు చెప్పిన ఎలియాస్ పేర్ల సమస్య అయినా సరే, ఇప్పుడు చెప్పినటువంటి ఓవర్మెన్ల సమస్య అయినా సరే, గులాబీ జెండా అంటే మన పదవులు మన పర్సనల్ విషయాలు కాదు, 10 మందికి సంబంధించిన హక్కులు, 10 మందికి సంబంధించిన విషయాలు అనేటటువంటి అంశాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ మా కేంద్ర నాయకత్వాన్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, నర్వస్ అయ్యేది ఏం లేదు. మనం చాలా పెద్ద ఎత్తున ముందుకే పోతాం. మీ అందరికీ తెలిసిన విషయమే అన్న, సింహం ముందుకు లంఘించే ముందు 2 అడుగులు వెనక్కేస్తుంది. టీబీజీ కేసు కూడా అంతే, మనం ముందుకు లంఘించే ముందు 1 అడుగు వెనక్కి వేసినామంటే అది ఓటమి కాదు. 1 అడుగు వెనక్కి వేసినామంటే బలం మళ్ళా పుంజుకుంటాం, కొత్త రక్తంతో ముందు కురుకుతామని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. RG1 GDK2 ఇంక్లైన్లో ఉదయం 7 గంటలకు అన్నబోయిన శంకర్ అధ్యక్షతన గేట్ మీటింగ్ జరిగింది. ముఖ్య అతిథులుగా హాజరైన తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ దేశంలోని కార్మిక వర్గానికి రక్షణ కవచం లాంటి 29 కార్మిక చట్టాలను గుత్తా పెట్టుబడిదారులకు అనుకూలంగా 4 లేబర్ కోడ్స్గా మార్చి శ్రామిక వర్గాన్ని కట్టుబానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మే 20న దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలతో పాటు మొత్తం కార్మిక వర్గం సమ్మెలో పాల్గొనాలని అన్ని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయని అన్నారు. సురేష్ సిఐటియు గేట్ నిర్వహిస్తూ ఉన్నాం. కార్మికులు సహకరించాలి. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు తదితర నిర్ణయంలో భాగంగా ప్రచారంలో ఉన్నాయి. ఈ లేబర్ కోడ్స్ ఎందుకు రద్దు చేస్తారు, ఈ అనేక అంశాల మీద మా రాష్ట్ర నాయకులు రాజారెడ్డి గారు మీకు వివరిస్తారు. వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ గేట్ మీటింగ్ ఏర్పాటులో స్ట్రక్చర్ అనేక సమస్యలు కూడా పెండింగ్లోనే ఉంటా ఉన్నాయి. మనం ఈ కంపెనీలో కనిపిస్తూ ఉన్నది. దీనికి కారణం 3-4 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున సిఐటి ఫిల్టర్ బెడ్ ఇక్కడ మన వాణిజ్య లైన్ దగ్గర నిర్మాణం దాదాపుగా 1-2 నెలలు పట్టే అవకాశం ఎమ్మెల్యేల గారిని ప్రభుత్వాన్ని ఉంది. అలాగే సంబంధించింది ఇప్పుడు మనకు ఉన్నది. ఇవన్నీ కూడా జెన్యున్ సమస్యలు. కార్మికులకు సిఐటి ఎప్పటికప్పుడు లేవనెత్తించిన పరికరాల మీద దాటడం వల్లనే ఇది సాధ్యమైనవి. ఈ జెన్యున్ సమస్యలు లిస్టు ఈరోజు మన గోదావరి కన్లోనే సిఐటియు ఈ పోరాటాల వల్లనే తీసుకోవాలి. ఇలా కోర్టుల్లో రిపేర్ల విషయంలో నిర్లక్ష్యం వహిస్తాం. మనం అనేక సార్లు మొరబెట్టుకున్న పరిస్థితి ఉంది. బస్తీబాట నిర్వహించినప్పుడు పరిస్థితి ఉంది. దాన్ని సివిల్ డిపార్ట్మెంట్ అక్కడ టెండర్ శాంక్షన్ చేసి అక్కడ పైప్ ధర్నాల రూపంలో అన్ని విషయాలు వాట్సాప్ల ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మనం ఐక్యతగా మనం పోరాడాల్సిన అవసరం. ప్రభుత్వం దగ్గర నోటీసులో ఉంది, మేనేజ్మెంట్ నోటీసులో ఉంది,
కానీ ఎట్లా ఇవ్వాలి, ఏ రకంగా ఇవ్వాలి అనే సందిగ్ధంలో ఈరోజు ప్రభుత్వం ఉంది, మేనేజ్మెంట్ ఉంది. ప్రభుత్వం చెప్తే ఖచ్చితంగా మనం 30,000 40,000 మంది కార్మికులం ఉంటే ఈరోజు 50,000 చిల్లర కోటాలు ఉన్నాయి. ఈ కోటాలన్నీ కూడా ఇతర ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఎంఆర్ఓలకు కానీ తదితర పోలీసు వాళ్ళకు కానీ మనం ఇస్తున్న పరిస్థితి ఉంది. పోలీసు వాళ్ళు అయితే రూపాయి నీకు కంపెనీకి ఇవ్వరు, కిరాయికి అనే పేరుతోటి ఇస్తూ ఉన్నారు. అలాంటిది మనం 40,000 మంది ఉంటే ఇలా 50,000 కోటాలు ఉంటే ఒక 10,000 కోటాలను మనకు కేటాయించి ఐటిని కూడా కార్మికులకు ఇచ్చేసి చేస్తే బాగుంటుందని ఉద్దేశంతో అన్నింటిని కూడా మనం ఈరోజు ఖర్చు లేకుండా, కార్మికులకు ఖర్చు లేకుండా ఎట్లా వస్తుందో మా రాజారెడ్డి గారు, నరసింహారావు గారు పూర్తి స్థాయిలో డైరెక్టర్లకు బలరాం గారికి వివరించిన పరిస్థితి ఈరోజు ఉంది. అట్లా వివరిస్తేనే ఇలా ప్రభుత్వం దగ్గర చర్చలలో ఉంది, మేనేజ్మెంట్ దగ్గర చర్చలలో ఉంది. రేపు అమలు చేసేటప్పుడు కూడా వాళ్ళకు అర్థం కాకపోతే మేము సొంతింటికి ఎలా ఇవ్వచ్చో మా నాయకులు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నయా పైసా కార్మికునికి కంపెనీకి ఖర్చు లేకుండా ఇవ్వచ్చనే మా దగ్గర ప్లాన్ ఉంది. దానికి సంబంధించిన అంశాల మీద కరపత్రం కూడా మీకు వేసినాం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది, మొన్న జరిగిన స్ట్రక్చర్ సమావేశాలలో ఏ నిర్ణయాలు జరిగినాయి, ఇలాంటి అనేక విషయాలు మీ ముందు తెలియజేయడానికే ఈరోజు గేట్ మీటింగ్ను విజయవంతం చేయాలని చెప్పి మరీ కోరుకుంటూ ఇప్పుడు రాష్ట్ర మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.